పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లంతా దూరంగా ఉండాలన్న ఈసీ ఆదేశాలతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దే పెన్షన్లు తీసుకునే తమకు ఇక తిప్పలు తప్పవంటూ ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కలిసి వృద్ధులు, వికలాంగులపై పగ తీర్చుకుంటున్నారని మండిపడుతున్నారు. పెన్షన్ల పంపిణీతో పాటు ఇతర ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అందించే కార్యక్రమాల్లో వాలంటీర్లను పూర్తిగా దూరం పెట్టాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు జారీ చేసింది. అయితే చంద్రబాబు అండ్ కో చేస్తున్న ఈ ప్రయత్నాలపై ముఖ్యంగా లబ్ధిదారులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దయినా మీరు ఎప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచే తీసుకుంటున్నాను. అంతకుముందు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో అదే రోజున మా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఆళ్ళ చెల్లారావు తరపున అక్కడికి వెళ్తే అప్పటికప్పుడు 5 నిమిషాల్లో నాకు పెన్షన్ శాంక్షన్ అయింది. అంతకుముందు లేదు నాకు. పెన్షన్ మీకు నెల నెల ఎవరు వచ్చిస్తారు? వాలంటీర్లు తెల్లారుజామున 4:30 నుంచి 6-8 లోపు ఇంటికొచ్చి తలుపు తట్టి మాకు ఏలుముద్ర వేయించుకుని ఇస్తున్నారు. ఒకవేళ ఏలుముద్రలు మాది వయసు 76 కదా నాది. ఏలుముద్ర కనుక పరగపోతే కన్ను తీసి 5 నిమిషాలు ఇస్తున్నారు. దాంట్లో వాళ్ళు 5 పైసలు కూడా ముట్టుకుంటున్నారు. మాకు వాలంటీర్లు కావాలి. మాకు మనం కేవలం వృద్ధులే కాదు, వికలాంగులు కూడా ఎంతో ఇబ్బంది పడతారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఇప్పుడు నీకు పెన్షన్ ఎంత వస్తుందమ్మా? 3000 వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? 2 నెలల నుంచి. ఎలా ఎవరిస్తారు? వాలంటీర్లు. ఎట్లా ఇంటికి వచ్చి ఇస్తారా? మరి ఇప్పుడు వాలంటీర్ ఇంటికి రావద్దు అంటున్నారు కదా, మరి ఎట్లా మరి మీకు పెన్షన్ ఎలా ఇబ్బందేనా మీకు? అమ్మా, నీ పేరేంటమ్మా? శ్రవంతి. ఇప్పుడు మీకు పెన్షన్ ఎట్లా ఎప్పటి నుంచి వస్తుంది? నాకు 5 ఏళ్ళ నుంచి వస్తుంది. 5 ఏళ్ళ నుంచి వస్తుందా? ఎంత ఇస్తున్నారు? 3000. మరి ఇప్పుడు ఈ పెన్షన్ మీకు ఎవరు వస్తారు ఇంటికి, ఎట్లా ఇస్తారు? వాలంటీర్లు వస్తారు. ఎప్పుడు అంటే ఏ డేట్లు ఇస్తారు? 1వ తారీఖు. 1వ తారీఖు ఇస్తారా? మరి ఇప్పుడు వాలంటీర్లు మీ దగ్గరికి రావద్దు అంటున్నారు, మరి ఎట్లా మీకు పెన్షన్? పెన్షన్ మరి మీకు వాలంటీర్లు రాకపోతే ఎట్లా తీసుకుంటారు? మరి అలా చేయడం కరెక్టేనా? కాదు. అయితే మనం చూస్తున్నాం, వారు ఇద్దరు పోలియోతో బాధపడుతుంటారు. వారు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే పెన్షన్స్ తీసుకోవాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అలాగే వారి ఇంట్లో వాళ్ళ తండ్రి కూడా ఇబ్బంది పడుతున్నారు. సార్, మీకు ఎప్పటి నుంచి పెన్షన్ వస్తుంది? మీకు? నాకు 6 ఏళ్ళ నుంచి వస్తుంది. అంటే ఎట్లా పెన్షన్ నెల వాలంటీర్ ఇంటికి తెచ్చిస్తుంటారా? 1వ తారీఖు పొద్దున్నే 6 గంటలకల్లా వచ్చి ఇచ్చేస్తారు మాకు. మేము ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండగానే వాళ్ళు వచ్చి మేము లేకపోయినా వచ్చి లేపుతారు. మమ్మల్ని లేపి పెన్షన్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీ ఇంట్లోనే మీకు ఒక 3 పెన్షన్స్ వస్తున్నాయి. మీకు ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు కొంతమంది ఎవరైతే రిటైర్డ్ అధికారులు కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు ఆయన వర్గం. దీన్ని ఎలా చూస్తారు? ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎవరో ఏదో ఒక ఆరోపణ చేశారని వాలంటీర్లని కీలకమైనటువంటి పెన్షన్లు కూడా ఆఫ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ సేవల్ని పిల్లల ఎవరైతే వాళ్ళ అమ్మగారు ఉన్నారో ఆవిడ మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు మీకు ఇన్నాళ్లుగా కూడా ఇంటికే పెన్షన్ వచ్చేది, మీ వారికి కానీ మీ పిల్లలకు కానీ. ఈ రోజున మీరు వాళ్ళని పెన్షన్ కోసం ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఇది కరెక్టా? ఎట్లా ఇబ్బందులు వస్తాయి మీకు? చాలా ఇబ్బంది అండి. మాకు ఇబ్బంది అంటే మామూలు 2 పిల్లలు, మా వారు అందరం తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది. ఇది కరెక్ట్ కాదు, అసలు చాలా కష్టం. అంటే ఇప్పుడు ఎవరైతే వృద్ధులు కావచ్చు, వికలాంగులు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా అవ్వాతాతల్ని ఇబ్బంది పెట్టేలాగా చేస్తున్న ప్రయత్నాలను ఎలా చూస్తారు మీరు? ఎలా చూస్తా? ఇది చాలా ఇబ్బందికరం. ఎలా చూస్తామంటే ఇంకా అది మామూలుగా చెప్పలేము. అది అసలు అంత ఇబ్బందికరం. చంద్రబాబు అండ్ కో చేసిన ఈ ప్రయత్నం వల్ల, ఈసీ తీసుకున్న నిర్ణయం వల్ల తాము గతంలో లాగా రోడ్ల మీదకే వెళ్లి మళ్లీ పెన్షన్ తీసుకోవడానికి ఏదో కార్యాలయాల ముందు పడుగాపులు పడాల్సిన పరిస్థితులు వచ్చేలాగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఈసీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పునఃసమీక్షించాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలి, వారి ద్వారానే తమకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి పెన్షన్ తీసుకునే వారంతా కూడా, లబ్ధిదారులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంతోష్, అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.